జై గురుదత్త, శ్రీ గురుదత్త. దత్తభక్తులు చాలామంది వచ్చారు. అందరూ కలిసి ఒక్కసారి దత్తస్తవం పారాయణ చేద్దాం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామీ సనోవతు. దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణం సర్వరక్షాకరం వందే స్మర్తృగామీ సనోవతు. శరణాగత దీనార్త పరిత్రాణపరాయణం నారాయణ విభుం వందే స్మర్తృగామీ సనోవతు. సర్వానర్థహరం దేవం సర్వమంగళమంగళం సర్వక్లేశహరం వందే స్మర్తృగామీ సనోవతు. బ్రహ్మణ్యం ధర్మతత్వజ్ఞం భక్తకీర్తివివర్ధనం భక్తాభీష్టప్రదం వందే స్మర్తృగామీ సనోవతు. శోషణం పాపపంకస్య దీపనం జ్ఞానతేజసః తాపప్రశమనం వందే స్మర్తృగామీ సనోవతు. సర్వరోగప్రశమనం సర్వపీడానివారణం విపదుద్ధరణం వందే స్మర్తృగామీ సనోవతు. జన్మసంసారబంధఘ్నం స్వరూపానందదాయకం నిశ్రేయసపదం వందే స్మర్తృగామీ సనోవతు. జయలాభయశః కామదాతుర్దత్తస్య యస్తవం భోగమోక్షప్రదస్యేమం ప్రపఠేత్సకృతి భవేత్. శ్రీగణేశాయ నమః, శ్రీసరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీగురుదత్తాత్రేయాయ నమః. జై బోలో దత్తాత్రేయ గురుమూర్తికి. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీకి జై. ఈ పవిత్రమైన సందర్భంలో వేదిక మీద ఉన్నటువంటి స్వామివార్లకు నారాయణ స్మరణలు తెలుపుతూ ఈ కార్యక్రమం ఇంత చక్కగా వైదికంగా సాంగంగా జరుగుతోంది అంటే దానికి మూల స్తంభంగా నిలబడి ఈ కార్యక్రమాలు చేయిస్తూ ఉన్నటువంటి మన మద్దూరి యజ్ఞనారాయణ యాజులు గారికి పూజ్య స్వామిజీ వారి ఆశీస్సుల్ని తెలుపుతూ ఎంతో భక్తిగా శ్రద్ధగా దత్తాత్రేయ స్వామి మా బిడ్డ అనేటువంటి భావనతో దత్తుడికి మళ్ళీ దేవాలయాన్ని నూతనంగా పునర్నిర్మాణం చేసుకుని ఈ ఒక్క కార్యక్రమానికి ప్రధాన కర్తగా నిలబడి ఉన్నటువంటి భరత్ కుమార్ గారు, స్మితా గారి దంపతులకు, అలాగే వారి పిల్లలకు కూడా పూజ్య గురుదేవుల యొక్క ఆశీస్సులు తెలుపుతూ చాలా మంచి కార్యక్రమాన్ని వారు చేస్తూ ఉన్నారు. వారి భక్తియే ఇక్కడికి రప్పించుకుంది. ఎందుకు వచ్చాము ఇక్కడికి అని అంటే వారి భక్తికి మెచ్చి వచ్చాము అని మాత్రము చెప్పగలం. అటువంటి భక్తి అందరికీ కూడా కావాలి. ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ ఆలయం యొక్క ఈవో గారు సుధాకర్ గారు చాలా చక్కగా నిలబడి అన్నిట్లోనూ సహకరించి ఈ కార్యక్రమాన్ని చేయిస్తూ ఉన్నారు. వారికి కూడా గురుదేవుల ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలి అని తెలుపుతూ ఈ ఆలయం కావలసిన అనుమతులు రావటానికి, పర్మిషన్ రావటానికి తిరిగినటువంటి ఇంజనీర్ గారు నరసింహారావు గారు ఇందాక చెప్తున్నారు, అది చాలా ముఖ్యం. అనుమతి లేకుండా ఏ పని చెయ్యకూడదు అని మా గురుదేవులు స్వామిజీ వారి యొక్క ఆశీస్సులు, అలాగే ఆదేశము కూడా. అనుమతితోనే మనం ఏ పని చేసినా కూడా చెయ్యాలి. ఏదైనా లీగల్గా ఉండాలి, అది మనం అలవాటు చేసుకోవాలి. ఏముందిలే పర్వాలేదు అని దేవాలయము కూడా కట్టకూడదు. మనం దేవాలయమే అయినప్పటికీ కూడా అది పురాతనమైన ఆలయం అయితే, స్వయంభూ ఆలయం, ఎన్నో వందల సంవత్సరాల క్రితం జరిగిన ప్రతిష్ఠ అంటే ఇంకా దానికి అనుమతులు భగవంతుడే అనుమతి, సృష్టికర్తయే అనుమతి, దానికి అనుమతులు ఉండవు. కానీ కొత్తగా మనం ఏదైనా నిర్మాణం చేయాలి అంటే మాత్రం దానికి సరి అయిన అనుమతులు తెచ్చుకుని
పర్మిషన్ ద్వారా చేయాలి అనేది స్వామీజీ వారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అటువంటి ఆ పర్మిషన్ కూడా సంపాదించుకుని ఆలయాన్ని చక్కగా నిర్మాణం చేసుకుని పురాతనమైన ఆ విగ్రహాన్ని అలాగే కాపాడుకుని, అది చాలా ముఖ్యం. విగ్రహము ఎంత పురాతనమైనా కూడా ఆగమ శాస్త్రాల్లో చెప్పినట్టుగా ప్రధాన అంగము భిన్నమైతే తప్ప ఇతర ఆయుధాలు లేదా ప్రధాన అంగాలు కాకుండా ఇతర అంగాలు భిన్నమైనా కూడా ఆ మూర్తికి అలాగే పూజ చేయవచ్చు అని ఆగమశాస్త్రం చెప్తుంది. అందువల్ల ఏదైనా ఒక ఆయుధం కొంచెం భిన్నమైతే అక్కడ ఒక కవచాన్ని మనం ఏర్పాటు చేసుకుని అర్చన చేసే విధానము పద్ధతి కూడా ఉన్నది. ఇక్కడ చక్కగా దత్తాత్రేయ స్వామి ఆ పురాతన మూర్తిని, ఆ విగ్రహాన్ని అలాగే తీసిపెట్టి జాగ్రత్తగా మళ్ళీ ఆ స్వామి వారినే ప్రతిష్ఠ చేసుకుంటూ ఉన్నారు. చంద్రశిలామూర్తి, మార్బల్ అనకూడదు, చంద్రశిలామూర్తి. చంద్రశిలామూర్తితో చేయిస్తే ఒక విశేషం ఏమిటి అనంటే, దత్తాత్రేయ స్వామి యొక్క సోదరుడే చంద్రుడు కాబట్టి చంద్రశిలామూర్తిలో ఉండే దత్తాత్రేయ స్వామి విశేషమైన అనుగ్రహాన్ని ఇస్తారు అని గుజరాత్లో, మహారాష్ట్రలో చెప్తారు. అటువంటి ఆ దత్తాత్రేయ స్వామిని మనం ఇక్కడ ప్రతిష్ఠ చేసుకుంటున్నాం. ఈరోజు ఆ ప్రతిష్టాంగంగా కలశ ఆవాహన, అలాగే సర్వతోభద్ర మండలం, వాస్తు మండలం ఇవన్నీ కూడా స్థాపన అయ్యాయి. వేదపారాయణ కూడా జరుగుతూ ఉన్నది. ఇక హోమాలు ఇవన్నీ కూడా ప్రారంభమవుతాయి. మంచి ముహూర్తంలో స్వామివారి కుంభాభిషేకం కూడా జరగబోతోంది. దత్తాత్రేయ స్వామి యొక్క అవతారం కలియుగంలో ప్రత్యక్ష అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి. ఇక్కడే మన తెలుగు రాష్ట్రాల్లో స్వామివారు అవతరించారు, పిఠాపురం అనే క్షేత్రం. తరువాత నరసింహ సరస్వతి స్వామివారు. ఈ రెండు అవతారాలు చాలా ప్రధానంగా ఉన్నాయి కాబట్టి శ్రీపాద వల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః అని స్వామిజీ వారు అందరితోనూ చెప్పిస్తారు. ఈ రెండు అవతారాలు, స్వామి యొక్క అవతారాలు గురు చరిత్రలో మనం వింటూ ఉంటాం. ఆ గురు చరిత్రలో ముందు అసలు ఆ నామధారకుడికి పరీక్షలతోనే ప్రారంభమవుతుంది. కథంతా పరీక్షలతో ప్రారంభం. పరీక్షలు లేకుండా గురువుగారు పాస్ చేయకూడదు. మనము దొడ్డిదారిన వెళ్ళి పాస్ కాకూడదు. అలా అయితే ఉద్యోగంలో కష్టపడతాం. చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉద్యోగం సంపాదించుకుంటారు. వాళ్ళకి డిగ్రీ కూడా కాలేదు, కానీ ఇన్ఫ్లుయెన్స్ చేశారు. బ్యాక్ డోర్ నుంచి వెళ్తారు, బాగానే ఉంది, కానీ వెళ్ళాక ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఏఐలు వచ్చేసాయి, చాలా కష్టం. అక్కడికి అలా వెళ్ళిన వాళ్ళు అయ్యో చదువుకోలేదే అని అక్కడికి వెళ్ళి కష్టపడతారు. అందువల్ల పరీక్షలు గురువులు పెట్టేది ఎందుకు అనంటే మనల్ని కష్టపెట్టడానికి కాదు, మనల్ని పాస్ చేయటానికే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. గురువులు పరీక్ష ఎందుకు పెడతారు అంటే మనల్ని ఉత్తీర్ణుల్ని చేయటానికి పెడతారు. పరీక్ష అంటే పరీక్షిత్తు గుర్తొస్తాడు మనకి. ఆ స్వామి గర్భంలోకి వెళ్ళి ఆ పరీక్షిత్తుని కాపాడాడు, భాగవతంలో మనం వింటాం. అప్పటి నుంచి ఆ విష్ణురాతుడు అంతా వెతుకుతూ ఉన్నట్ట, ఎక్కడున్నాడు నా ప్రభువు, వీళ్ళల్లో ఉన్నాడా, ఇక్కడున్నాడా అని చెప్పి అంతటా వెతుకుతూ ఉన్నట్ట. కాబట్టి ఆ పిల్లవాడికి పరీక్షిత్ అనే పేరు వచ్చింది. అలాగే పరీక్ష ఎందుకు పెడతాడు అంటే పరితః ఈక్ష, చుట్టూ భగవంతుడిని చూసుకునే శక్తి మనలో రావాలి. మనం చిన్న చిన్న వాటికి కదిలిపోతూ ఉంటాం, భగవంతుడే తిడుతూ ఉంటాం, గురువునే తిడుతూ ఉంటాం. చాలామంది చూస్తూ ఉంటాం, నాకేం చేశాడు అని. ఏం చేశాడు? జన్మనిచ్చాడు భగవంతుడు, ఇంకేం కావాలి? జన్మ ఉంటేనే కదా ఏదైనా సాధించేది. నువ్వు జన్మ లేకుండా ఏమైనా సాధిస్తావా? జన్మనిచ్చాడు కదా. కాబట్టి ఆ జన్మనిచ్చాడు అనేటువంటి కృతజ్ఞత మనలో కావాలి. ఆ కృతజ్ఞతతో మనం భగవంతుడిని సర్వత్రా దర్శనం చేసి, అదే పరీక్ష అంటే. అలా చేయగలిగిన శక్తి మనకి రావాలి. ఆ శక్తిని మనకి ఇచ్చేందుకోసమే, మనల్ని ఉత్తీర్ణులు చేసేందుకోసమే గురువు పరీక్ష పెడతారు. 3 సార్లు 4 సార్లు భగవద్గీత పరీక్ష ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మీలో కూడా చాలామంది ఉన్నారు. ఏది 16 ఏళ్ళు 20 ఏళ్ళ వాళ్ళు కాదు, 85 సంవత్సరాల వయోవృద్ధురాలు ఒక ఆమె 3 సార్లు పరీక్ష ఇచ్చింది, అయినా గోల్డ్ మెడల్ రాలా.
4వసారి పరీక్ష ఇచ్చింది, అప్పుడు గోల్డ్ మెడల్ వచ్చింది. అప్పుడు స్వామీజీ వారు 3 సార్లు చూడని వారు అప్పుడు చూసి విశేషంగా గోల్డ్ మెడల్ అనుగ్రహించి ఫోటో కూడా దిగి ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పారు. చూసారా? అంటే తయారు చేయటం, మనల్ని దృఢంగా గట్టిగా తయారు చేయటం. జీవితంలో పరీక్షలు వచ్చినప్పుడు చలించిపోకుండా, భక్తి తగ్గిపోకుండా నిలబడినప్పుడు ఇదిగో మోతీనగర్లో దత్తగుడి తయారైనట్టుగా భగవంతుడు మనల్ని గెలిపిస్తాడు. అందుకు వాళ్ళే, ఆ దంపతులే నిదర్శనం. ఎన్నో పరీక్షలు వచ్చాయి, ఎన్నో పరీక్షలు పెట్టాడు భగవంతుడు. ఆ పరీక్షలకి నిలబడ్డారు. నిలబడితే ఇప్పుడు దత్తాత్రేయ స్వామి విశేషంగా శ్రీపాద శ్రీవల్లభ నరసింహ సరస్వతి పాదుకా క్షేత్ర సమేతంగా వస్తున్నారు ఇక్కడ. అది విశేషం. పూర్వము దత్తుడు మాత్రమే ఉన్నారు, ఇప్పుడు అవతారమూర్తులతో పాటుగా వస్తూ ఉన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం దత్తాత్రేయ స్వామి స్మర్తృగామి. అన్ని అవతారాలు చూడండి మీరు, సమాప్తి అయిన ఘట్టాలు మనకి కనిపిస్తాయి. రామాయణంలో కానీ, భాగవతంలో కానీ, భారతంలో కానీ, ఇతర పురాణాల్లో కానీ. కానీ ఒకే ఒక అవతారం, దానికి సమాప్తి లేదు, ఆది అంతాలు లేనటువంటి అవతారం ఏది అంటే దత్తాత్రేయ స్వామి అవతారము. అలాగే ఉన్నాడు దత్తాత్రేయ స్వామి. ఎక్కడైనా విన్నారా మీరు దత్తాత్రేయ స్వామి అవతారము చాలించాడు అని ఎక్కడైనా విన్నారా? ఎక్కడా లేదు. దత్తుడు ఇప్పటికీ ఉన్నాడు, ఎప్పటికీ ఉంటాడు. మనలోనే ఉన్నాడు, మన మధ్యలోనే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? పూజ్య గురుదేవులు దత్తాజీ వారి రూపంలో మన మధ్యలో ఉన్నాడు. ఈ శతమానంలో మీరు చూడండి చరిత్ర, ఈ శతమానంలో, క్రితము శతమానంలో టెంబే మహారాజు వారు, వాసుదేవానంద సరస్వతి స్వామి వారు దత్తాత్రేయ స్వామిని ఎంతగానో ప్రచారం చేశారు. ఈ మన రాష్ట్రాల్లో కూడా సంచారం చేశారు, చాతుర్మాస్యం చేశారు, ఇంతెంతో సాహిత్యము రచన చేశారు దత్తాత్రేయ స్వామి మీద. వారు రచన చేసిన దత్తస్తవమే మనతో చెప్పిస్తూ ఉన్నారు స్వామిజీ వారు. అందులో ఏమంటారు? స్మర్తృగామి సనోవతు. దత్తాత్రేయ స్వామి స్మర్తృగామి, స్మరణమాత్ర సంతుష్టాయ నమః అని మనం వింటూ ఉంటాం. ఆయన స్మరణతోనే గామి అంటే మన దగ్గరికి వచ్చేవాడు. దత్తా అంటే చాలు, దేవతలందరి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తే ఇస్తాము అంటారట. దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే దత్తం అంటారట, ఇచ్చేశాను అంటారట. అది దత్తాత్రేయ స్వామి యొక్క ప్రత్యేకత అని చెప్పి పురాణాలు మనకి తెలుపుతూ ఉంటాయి. గురువు, ఇప్పుడు మనం దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం విన్నప్పుడు, ఇప్పుడు పూజ చేసుకున్నాం కదా, గురోర్ గురుతరాయ నమః అని దత్తాత్రేయ స్వామి నామం. గురువులకే గురువు అని చెప్పి దత్తాత్రేయ స్వామికి గురు మహారాజా అని దత్తాత్రేయ స్వామిని కీర్తిస్తూ ఉంటాం. గురువు లేకుండా ఏది మనకి సిద్ధించదు. మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళినా కూడా నీ గురువెవడు అని అడుగుతాడు ఆయన కూడా. గురు ముద్ర అనేది కావాలి. ఇప్పుడు మనం ఏదైనా ఒకటి వస్తువు తయారు చేసి బయట అమ్మాలి అంటే గవర్నమెంట్ అనుమతి కావాలా వద్దా? వాళ్ళు వెయ్యాలా వద్దా? ఐఎస్ఐ వెయ్యాలా వద్దా? ఆ మార్క్ లేకుండా మనం అమ్మితే వచ్చి పట్టుకుంటారా లేదా? ఎంత మంచి వస్తువు చేసినా కూడా జిఎస్టీ కట్టావా అడుగుతారు. నువ్వు ఫుడ్ ఏదైనా ప్రోడక్ట్ అయితే వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్నావా అడుగుతారు. లేదా వేరే ఏదైనా వస్తువు అయితే దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ ద్వారా పర్మిషన్ వచ్చిందా లేదా అడుగుతారు లేదా? ముద్ర అంటే ఆ ప్రభుత్వము యొక్క ముద్ర కావాలి. అలాగే మనము చేసే సాధనకి, ఆధ్యాత్మికంలో మనం చేసే సాధనకి గురుముద్ర అనేది కావాలి. ఆ గురుముద్ర లేకుండా మనం ఏమి చేసినా కూడా లాభం లేదు, ఫలించదు. మళ్ళీ ఆ గురువు దొరికి ఒక క్షణంలోనే ఆ సిద్ధి ఇస్తారు, అది వేరే విషయం. కానీ గురువు కావాలి. గురువు నీకేమి ఉపదేశం చేయకపోయినా నాయనా నువ్వు ఇది చేసుకో అని అంటే చాలు. అది కూడా అవసరం లేదుట. గురువుగారు నేను ఈ సాధన చెయ్యాలనుకుంటున్నాను అని నువ్వు ఒకసారి గురువుగారికి వినిపిస్తే గురువుగారు దాన్ని విని, ఆయన మౌనవ్రతంలో ఉన్నారు కాబట్టి మాట్లాడరు, ఊరికే ఇలా అన్నారు, అదే చాలుట. ఇది శాస్త్రం చెప్పింది. ఊరికే గురువుగారు ఇలా అంటే చాలంత, నోటితో చెప్పాల్సిన పని కూడా లేదు. అదే గురుముద్ర అంటే గురువు అంగీకరించారా లేదా మనం చేసే పనికి
అనేది చాలా ముఖ్యం. అందువల్ల దత్తాత్రేయ స్వామి గురుస్థానం చాలా చక్కగా రాజరాజేశ్వర స్వామి సన్నిధి, అమ్మవారి సన్నిధి, ఆంజనేయ స్వామి క్షేత్రం. ముందు ఆంజనేయ స్వామి వచ్చారు ఇక్కడ అని ఇందాక చెప్తూ ఉన్నారు. మనమందరము త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ రాఘవస్త్వత్సమారంభాత్ మయి యత్నపరో భవేత్ అని రామాయణంలో శ్లోకం చెప్పుకుంటూ ఉంటాం. ఆయన కార్యసిద్ధి చేసేటువంటి ఆంజనేయ స్వామి, కార్యసిద్ధి అని పేరు ఆంజనేయ స్వామి. స్మరణతోనే వచ్చేవాళ్ళు ఇద్దరు దేవతలు అని, ఒకరు ఆంజనేయ స్వామి, ఇంకొకరు దత్తాత్రేయ స్వామి. స్మరణతోనే ఆంజనేయ స్వామి రావాలి అంటే రామస్మరణ చేయాలి. రామ 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 అంటే చాలు, వచ్చేస్తారు, గాలి వచ్చేస్తుంది. మీరు చూడండి, ఎంత వేసవిలో ఏమీ గాలి లేదు, అసలు ఒక చెట్టు, ఒక చిన్న ఆకు కూడా కదలటం లేదు అనే సందర్భంలో ఊరికే అలా నించుని ఒక 21 సార్లు రామ 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 అని చెప్పండి, వచ్చేస్తాడు. ఎలా వస్తాడు? వాయుదేవుడి రూపంలో వచ్చేస్తాడు ఆంజనేయ స్వామి. అది స్మరణ. మీరు పరీక్ష చేయాలి, మీకు నమ్మకం కలుగుతుంది, ఇంకా దృఢమవుతుంది. సత్యం అది. రామనామ స్మరణ చేసి ఆంజనేయ స్వామిని ప్రార్థన చేయాలి. ఆంజనేయ స్వామి ముందు వెళ్ళి నేరుగా ఆంజనేయ కాపాడు అనటం కాకుండా, రామభక్త ఆంజనేయ కాపాడవయ్యా, రామదూత ఆంజనేయ కాపాడవయ్యా, శ్రీరామదూతం శిరసా నమామి అంతా శ్లోకము చెప్పి శ్రీరామదూతం శిరసా నమామి, శ్రీరామభక్తం శిరసా నమామి, శ్రీరామదాసం శిరసా నమామి. ఇది ఆంజనేయ స్వామి అంటే రామ పదంతో కలిపి ఆయన్ని ప్రార్థన చేయాలి అని శాస్త్రాలు చెప్తాయి. అటువంటి ఆంజనేయ స్వామి స్మరణ మాత్ర సంతుష్టుడు. స్మరణతో వస్తాడు, ఆయన చూపిస్తాడు ప్రత్యక్షంగా నేనున్నాను అని చెప్పి. లేదా ఏదో ఒక వానర రూపంలో వస్తాడు, ఆ నైవేద్యం పట్టుకెళ్ళిపోతాడు. ఒకటే ఒకటి వానరం, ఎక్కడి నుంచో వచ్చింది తెలియదు. అయోధ్యలో ఆశ్రమం తయారైంది. మే స్వామిజీ వారి పుట్టు పండుగ సందర్భంలో క్రితం సంవత్సరం కాక ఆ క్రితం సంవత్సరం అక్కడ భూమి పూజ జరిగింది. ఆ భూమి పూజ ప్రొద్దున్న పూట, ప్రొద్దున అంటే సుమారుగా 7-7:30 ప్రాంతంలో. అక్కడ కోతులన్నీ బయటకు వచ్చేది 8-8:30కి. చాలా ఉన్నాయి, పెద్ద సైన్యం ఉంది అక్కడ, వానర సైన్యం అయోధ్యలో, తెలుసు కదా. ఇక్కడ భూమి పూజ జరుగుతోంది, ప్రారంభమైంది. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఒక వానరం వచ్చి అక్కడ నైవేద్యం అరటిపళ్ళన్నీ పట్టుకెళ్ళిపోయాడు. ఇది ఏమిటి విచిత్రం, వింత. చుట్టుపక్కల చూస్తే ఎక్కడా లేవు, ఆ ఒక్కటి మాత్రమే. అలా ఆయన నిదర్శనాలు చూపెడతాడు. అలాగే దత్తాత్రేయ స్వామి ఏదో ఒక రూపంలో, ఎందుకంటే ఆయన 24 మంది గురువులు ఆయనకి. దత్తాత్రేయ స్వామి 24 గురువులయ అని ఒక కీర్తన కూడా మనకి చెప్పారు స్వామిజీ వారు. 24 మంది గురువులు, పంచభూతాలు, మొత్తం ప్రకృతి అంతా కూడా ఆయన, అవన్నీ వాటిని ఆయన గురువుగా తీసుకుని వీళ్ళందరూ ఇదంతా గురువే నాకు అని చెప్పాడు. కాబట్టి ఆయన జగద్గురువు అయ్యాడు, గురువులకే గురువయ్యాడు. అటువంటి దత్తాత్రేయ స్వామి గురుస్థానంలో మనము ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోబోతూ ఉన్నాం. చాలా విశేషమైన సందర్భం. మన యాజులు గారితో పాటుగా వచ్చి భరత్ గారి దంపతులు, వాళ్ళ పిల్లలు లిద్విక, విదీప దనే పేరు, వాళ్ళు పిల్లలు కూడా వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. చాలా చక్కగా వచ్చి స్వామిజీ ఇలా దేవాలయం నిర్మాణం చేసుకున్నాము, ప్రతిష్ఠ జరుగుతోంది, కుంభాభిషేకానికి రావాలి అని పిలిచారు. కుంభాభిషేక ముహూర్తం 9వ తారీఖు. ఆ రోజే రావాలి అని మనస్సులో ఉంది. కానీ ఆ రోజు ముంబైలో దత్తా విఠల హనుమాన్ మందిరానికి భూమి పూజ జరుగుతోంది. అందువల్ల అక్కడికి వెళ్ళాల్సింది, అది ముందే తీర్మానం అయిపోయింది. అందువల్ల వాళ్ళకి ఇప్పుడు కాదు అని చెప్తే బాధపడతారు, అక్కడికి వెళ్ళాలి. అందుకోసమని ఇక్కడ కుంభాభిషేకానికి రాలేకపోతున్నానే అని అనుకున్నాను. ఈరోజు కలశస్థాపన వచ్చి ఈ ప్రతిష్టా కలాపం, ఈ ప్రతిష్టా కైంకర్యాన్ని ప్రారంభం చేసి, ఆ దత్తస్వామి యొక్క ఆశీస్సులు మీకందరికీ కూడా ఉండని అని చెప్తూ
మీరందరూ కూడా దత్తభక్తులై దత్తాత్రేయ స్వామిని నమ్మి నిరంతరంగా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వస్తూ అప్పుడు వాసుదేవానంద సరస్వతి స్వామి వారు ప్రచారం చేశారు. ఈ శతమానంలో మన గురుదేవులు దత్తాజీ వారి అంత దత్త ప్రచారం చేసిన వారు మనొక్కరు లేరు అని మనం చెప్పవచ్చు. 106 క్షేత్రాలు, 106 దత్తక్షేత్రాలు ఇప్పటికీ నిర్మాణం చేశారు స్వామిజీ వారు. ఇంకా 2 ఉన్నాయి, ఇప్పుడే మీరు చూస్తున్నారు కదా, ముంబైలో భూమి పూజకి వెళ్తూ ఉన్నాం. ఇలా ఇంకా ఎన్నో ఆలయాలు రాబోతూ ఉన్నాయి. ఇక్కడే మన దుండిగల్ ఉన్నది, బిహెచ్ఎల్లో పంచముఖ ఆంజనేయ స్వామి క్షేత్రం ఉన్నది, దిల్సుఖ్ నగర్లో గణేశ ఆంజనేయ క్షేత్రం ఉన్నది, జనవాడలో విష్ణుదత్త క్షేత్రం ఉన్నది, బీడిఎల్లో దత్త పాదుక క్షేత్రం ఉన్నది. ఇలా ఇంద్రేషన్లో చాలా విశేషంగా మనోహర్ గారు అని చెప్పి నిర్మాణం చేసి పంచాయతన క్షేత్రం, అక్కడ కూడా చక్కగా అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. ఇలా దత్తగిరి, అక్కడికి వెళ్ళాలి ఒకసారి మీరు, చాలా సంతోషంగా ఆనందం అవుతుంది మీకు. దత్తగిరి అని చెప్పి ఒక చిన్న గుట్ట మీద, కొండ మీద ఉంటుంది. జగదీష్ అని చెప్పి వాళ్ళు నిలబడి ఆ క్షేత్రాన్ని నిర్మాణం చేసుకున్నారు స్వామిజీ వారి ఆశీస్సులతో. దత్తగిరి, ఆ దత్తగిరి క్షేత్రంలో కూడా చాలా విశేషమైన దత్తాత్రేయ స్వామిని స్థాపన చేశారు. ఇలా చుట్టుపక్కల అన్నీ కూడా దత్తక్షేత్రాల మధ్యలో మన ఈ ప్రాంతంలో, ఈ క్షేత్రంలో కూడా దత్తాత్రేయ స్వామి వస్తూ ఉండటం చాలా సంతోషం. స్వామిజీ వారు ఒకే మాట అన్నారు, ఎక్కడ దత్తుడు ఉన్నా కూడా అది నా క్షేత్రమే అని అన్నారు. ఎన్నోసార్లు మనం విన్నాం. కాబట్టి దత్తక్షేత్రము, ఈ దత్తక్షేత్రాన్ని మీరంతా కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ అధికారులకి, అర్చక స్వాములకి, కార్యవర్గానికి అందరికీ కూడా దత్తాత్రేయ స్వామి బాగా సేవ చేసుకునే మంచి శక్తిని, అలాగే ఇటువంటి మంచి సంకల్పాన్ని చేసుకుని మా బిడ్డ అనే భావనతో, 2 పిల్లలు కాదు మాకు 3 పిల్లలు అనే భావంతో ఉన్నారు వాళ్ళు. దత్తాత్రేయ స్వామి మా పెద్ద బిడ్డ అనేటువంటి భావనతో ఉన్నారు. అలాగే ఉండాలి అని చెప్తారు గురుదేవులు ఎప్పుడూ కూడా. అందుకే అంత చక్కగా నిర్మాణం చేసుకున్నారు. తరువాత కూడా జరిగే కైంకర్యాలు స్వామికి, వాటిని కూడా ఆ దంపతులు చేసుకునే శక్తి వాళ్ళకి అనుగ్రహించి దత్తాత్రేయ స్వామి ఎన్నో పరీక్షలు పెట్టినా కూడా దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్త ఆనందదాయక దిగంబర మునే బాల పిశాచ జ్ఞానసాగర, ఇవన్నీ దత్తాత్రేయ స్వామి రూపాలు. ఘోరమైన రూపంలో కూడా కనిపిస్తాడు దత్తాత్రేయ స్వామి. అక్కడే కరుణిస్తాడు, అక్కడే అనుగ్రహిస్తాడు. విష్ణుదత్తుడిని అలాగే కదా, చాలా పరీక్ష పెట్టాడు, చాలా ఘోరంగా. ఆ పరీక్షల్లో నిలవలేక పారిపోతూ ఉంటే ఆశీర్వదించాడు, మళ్ళీ రారా నా దగ్గరికి అని. ఆయన విడిచిపెట్టలేడు, మనం కాదు, ఆయనే విడవలేడు. మన మీద అంత ఆప్యాయత, అంత ప్రేమ దత్తాత్రేయ స్వామికి. అటువంటి ఆ దత్తస్వామి మనకు వస్తున్నారు. రేపు ఎల్లుండి జరిగే కార్యక్రమాల్లో కూడా ఇలాగే మీరంతా కూడా పాలు పంచుకోండి. వచ్చి ఆ కుంభాభిషేకాన్ని దర్శనం చేసుకోండి, దత్తుడికి సేవ చేసుకోండి, దత్తస్తవం పారాయణ చేయండి, భగవద్గీత నేర్చుకోండి. ఇప్పుడే విన్నారు కదా, కళ్యాణ్ చెప్పాడు, భగవద్గీత నేర్చుకోండి. చాలా ముఖ్యమైనది. ధర్మం కోసం నిలబడాలి మనం. అయ్యో అమ్మో అని బాధపడితే ప్రయోజనం లేదు. మనం నిలబడాలి. మన వంతు కర్తవ్యం, మనం ఏం చేస్తున్నాము ధర్మానికి అని ప్రశ్న వేసుకోవాలి. ప్రశ్న వేసుకుని మనం ఊరికే రూమ్లో కూర్చుని టీవీ చూసి బాధపడితే ప్రయోజనం లేదు. మనం బయటికి రావాలి, పిల్లలకి చెప్పాలి. భగవద్గీత పెద్దలు కూడా నేర్చుకోవాలి. ఆ భగవద్గీత తెలుసుంటే ఎవరు ఏం మాట్లాడినా కూడా మనము భయపడము, బాధపడము. మన దగ్గర సమాధానం ఉంది. భగవద్గీతలో అన్నిటికీ చెప్పాడు భగవంతుడు. ఎవరో ఏవో ప్రశ్నలు వేస్తారు, వాటన్నిటికీ మనం భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. ఏమిటి ఇంతమంది దేవుళ్ళు మీకు అని అంటే భగవద్గీతలో చెప్పాడు భగవంతుడు. ఎందుకు ఇలా అనేది భగవంతుడు స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ఆ సమాధానాలన్నీ తెలియటం కోసం భగవద్గీత నేర్చుకోండి. నేర్చుకుంటారా చెప్పండి? తలకాయలు ఊపిన వాళ్ళందరూ నేర్చుకోవాలి. మీ మీద ఇప్పుడు బాధ్యత ఉంది. నేర్చుకుని పరీక్ష ఇవ్వాలి. పిల్లలకు కూడా చెప్పాలి. మనం రామాయణం, భారతం, భాగవతం ఇవన్నీ తెలియాలి పిల్లలకి. పూర్వకాలంలో నాన్నమ్మలు, అమ్మమ్మలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు సమయం లేదు వాళ్ళకు కూడా. రాత్రి ఎప్పుడో 10 గంటలకు వస్తారు పిల్లలు. వాళ్ళని కూర్చోబెట్టి నిదానంగా చెప్పాలి. అప్పుడు నెక్స్ట్ జనరేషన్, రాబోయే తరాలు తయారైనప్పుడు మనం ధైర్యంగా ఉంటాం.
లేకపోతే అయ్యో తర్వాత ఏమవుతుందో అనే ప్రశ్న మనలో ఉండిపోతుంది, ఆ బాధ మనలో ఉండిపోతుంది. కాబట్టి పిల్లల్ని తయారు చేయండి, పిల్లల్ని తీసుకువెళ్ళండి గుడికి. మీ వీధిలో ఉండేటువంటి గుడి ప్రతిరోజు మీరు ఆ సందర్శనం చేయండి. ఆ దేవాలయానికి కనీసం వారానికి ఒక్కసారైనా మీరు వెళ్ళండి, పిల్లల్ని తీసుకువెళ్ళండి. అప్పుడు ఆ పిల్లలకి అలవాటు అవుతుంది, వాళ్ళే వెళ్తారు. ఎందుకు వెళ్ళాలి? ఏదో కోరుకోవటానికి, కోరికలు తీరుస్తాడని చెప్పొద్దు. వెళ్ళి తీరాలి, మనము మన ధర్మము అని చెప్పండి. మన ఊపిరి ఆడటం ఎలాగో గుడికి వెళ్ళటం కూడా అంత ముఖ్యము అని పిల్లలకి చెప్పండి. అప్పుడు ధర్మం అనేది నిలుస్తుంది. ధర్మం నిలిచినప్పుడు మనమంతా బాగుంటాం. ధర్మం కోసమే కదా ఈ గుళ్ళన్నీ కూడా. ధర్మశ్రద్ధ లేకపోతే ఈ గుళ్ళన్నీ ఎట్లా రక్షణ? వీటిని కాపాడదు. వాళ్ళకి ఆ ధర్మశ్రద్ధ భక్తి ఉన్నది కాబట్టి వాళ్ళకి అనిపించింది గుడి కట్టుకోవాలి. ఎవరు చేశారు? ధర్మమే చేసింది. కాబట్టి సనాతన ధర్మాన్ని ఏదో చేసేస్తాము అనేవాళ్లే వెళ్ళిపోతూ ఉంటారు తప్ప సనాతన ధర్మం మాత్రం శాశ్వతంగా ఉంటుంది. దాన్ని ఎవరు ఏమీ చేయరు. పేరే సనాతనం కదా, పేరే సనాతనం. కాకపోతే అలా అనుకుని ఊరుకోకుండా మనం మన ప్రయత్నం చేయాలి. అందుకోసమే అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాం. ఎందుకు? ఒక గంట కార్యక్రమానికి హైదరాబాద్ వెళ్తున్నారా అని చాలామంది అడిగారు. మైసూర్లో అడిగితే వెళ్ళాలి, అంత భక్తిగా శ్రద్ధగా చేస్తున్నారు, అది మన ధర్మము అని చెప్పి మీ అందరినీ చూడటానికి ఇక్కడికి వచ్చాము. పూజ్య గురుదేవులు దత్తాత్రేయ వారు మీకు అందరికీ ఆశీస్సులు తెలిపారు. కుంభాభిషేకం అంతా బాగా జరుగుతుంది అని ఆశీస్సుల్ని తెలిపారు. చాలా సంతోషం. జై గురుదత్త, శ్రీ గురుదత్త.